Good morning, friends. Welcome to today's lesson on English grammar in English in Telugu. విద్యార్థులకు స్వాగతం. ఈనాటి ఇంగ్లీష్ గ్రామర్ తెలుగు ద్వారా తెలుగులో ఇంగ్లీష్ వ్యాకరణం అనే పాఠానికి స్వాగతం. క్రితం పాఠంలో నేను రెండవ సబ్సెక్షన్ అంటే చాప్టర్ 1లో సెక్షన్ 2లో రెండో సబ్సెక్షన్ బిలో కొన్ని ఉదాహరణ చేస్తున్నాను. ఆ ఉదాహరణలు నేను ఈ పుస్తకం తీసుకుచేస్తున్నాను. జేవి రమణయ్య, జేవిఆర్ ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. సో ఈ పుస్తకం తీసుకుని నేను కొన్ని ప్రశ్నలకి సమాధానం రాబడుతున్నాను. సో పుస్తకం పేరు ఇంగ్లీష్ గ్రామర్ బై జేవి రమణయ్య. ఓకే, ఇది తెలుగులో ఉంటుంది బై జేవి రమణయ్య అండ్ జే గోపాలం. ఇది తెలుగులో ఉంటుంది. ఇందులో నేను చాప్టర్ 1లో రెండో సబ్సెక్షన్లో ఉన్నాను. చాప్టర్ 1లో సెక్షన్ బిలో ఉన్నాను. ఓకే, సెక్షన్ బిలో వెర్బ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ వెర్బ్ అంటే వాడు రెండవ సెక్షన్, ఇది సబ్సెక్షన్. ఇది చాప్టర్ 1 సెక్షన్ బి ఇస్ సబ్సెక్షన్ 2. ఇది వర్బ్ గురించి మాట్లాడుతున్నాడు దీంట్లో. ఓకే, ఇందులో ఎక్సర్సైజ్ 3 చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 3 తెలుగులో అభ్యాసం అంటాం. ఎక్సర్సైజ్ 3 చేస్తున్నాను. ఇందులో మళ్ళా సబ్సెక్షన్ ఉంది. సో అందులో నేను నిన్న 11వ బిట్ చేస్తూ ముగించాను. 11వ బిట్తో ముగించాను. ఇవాళ 12వ బిట్ మొదలు పెడతాను. ఇదేం చెప్తుందంటే, point out the verbs in the following. The boy is talking to his father. The boy is talking to his father. To his father. ఓకే, 12వ వాక్యం ఏంటంటే, ది బాయ్ ఈజ్ టాకింగ్ టు హిస్ ఫాదర్. ఓకే, ఆ బాలుడు తన తండ్రి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఇందులో వెర్బ్ ని పాయింట్అవుట్ చేయాలి. ఏం చేస్తున్నాడు ఆ బాలుడు? మాట్లాడుతూ ఉన్నాడు. పనిని తెలుపుతోంది. ఈజ్ టాకింగ్ అనేటువంటిది పనిని తెలుపుతోంది, డూయింగ్. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది అనమాట. ఓకే, వెర్బ్ అంటే మనం నిర్వచనం చూసాం. ఒకసారి నేను మళ్ళా చెప్తాను, ఎందుకంటే ఇవాళ వినేవాళ్ళకి ఇది ఒకసారి చెప్పడం మంచిది. ఓకే, వెర్బ్ అంటే ఏమిటి? ఏ verb is a word. A verb is a word that speaks about a word or words, and sometimes maybe words also, that speaks. Word speaks అంటున్నాను, వర్డ్స్ అయితే స్పీక్ అనాలి. A word that speaks. ఓకే, యా, వర్డ్స్ అన్నప్పుడు ఏ అనకూడదు కదా. ఓకే, sometimes యా, you will know that instead of a words, it can be words also. In general, it is a word that speaks about doing, being, or possessing. Okay, a verb is a word. Verb is a word. Okay, verb is a word that speaks about doing, being, or possessing. ఓకే, ఇక్కడ ఈ వాక్యంలో ఈజ్ టాకింగ్ అనేటువంటిది ఈ రెండు పదాలు కలిసి పనిని తెలుపుతున్నాయి. ఆ బాలుడు తన తండ్రి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఆ బాలుడు
తన తండ్రి గారితో మాట్లాడుతూ ఉన్నాడు. సో మాట్లాడుతూ ఉండడం అనేది పనిని తెలుపుతోంది. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. అంటే రెండు పదాలు కూడా వెర్బ్ నుంచి వచ్చేస్తాయి. ఇదేమో మెయిన్ వెర్బ్ అవుతుంది, ఇదేమో ఆక్సిలరీ వెర్బ్ అవుతుంది. ఓకే. ఈ ఈ వాక్యంలో ఈ రెండు కలిసి వెర్బ్ నుంచి వచ్చేస్తాయి. ఓకే. తర్వాత 13 చూద్దాం. 13వ వాక్యం. ఐ గేవ్ హిమ్ ఎ బుక్. I gave him a book. ఓకే. నేను అతనికి నేను అతనికి ఒక పుస్తకాన్ని ఇచ్చాను. ఓకే. గివెన్. ఓకే. నేను అతనికి ఒక పుస్తకాన్ని ఇచ్చాను. ఇతను చేసిన పని ఏమిటి? ఇవ్వడం. సో ఇది డూయింగ్ తెలుపుతోంది. ఇవ్వడం అనేటువంటిది డూయింగ్ పని చేయడానికి తెలుపుతోంది. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఇది వర్బ్ అవుతుంది. ఓకే. సో ఇంతక టాకింగ్ అంది. టాకింగ్ వెర్బ్ ఫార్మ్స్ కూడా చెప్తాను. అది మీ యొక్క ఓకే అండర్స్టాండింగ్ తెలుపుతుందని చెప్తున్నా. అది ఎక్స్ట్రా జవాబు అయిపోయింది. వెర్బ్ని గుర్తించి అది అయిపోయింది. దానికన్నా అదనంగా నేను చెప్తున్నా. అది ఏంటంటే ఈ టాక్కి వెర్బ్ ఫార్మ్స్ చెప్తున్నా. టాక్డ్, టాక్డ్. ఓకే. చాలా పదాలకి ఇంగ్లీష్లో ఈడీలు చేరిస్తే పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ వస్తాయి. అలాగే ఈ టాక్ అనేటువంటిది టాకింగ్ జెరండ్ అవుతుంది. టాక్ ప్లస్ ఇంగ్ అనమాట. టాక్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వెర్బ్ ఫామ్ అవుతుంది. టాక్, టాక్డ్, టాక్డ్. ఓకే. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. ఇదేమో పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్చువల్ గా. ఇదేమో పాస్ట్ పార్టిసిపుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యా ఈ గేవ్ అనే దానికి కూడా వెర్బ్ ఫార్మ్స్ చెప్తాం. జవాబు ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ వెర్బ్ని గుర్తించాం, జవాబు అయిపోయింది. అదనంగా చెప్తున్నా. అదేంటంటే దీనికి వెర్బ్ ఫార్మ్స్ చెప్తున్నా. గివ్ గేవ్, గివెన్. ఓకే. గివ్డ్ అనకూడదు ఇలా. ఇది వెర్బ్ ఫార్మ్స్ ఫిక్స్. అవి వెర్బ్ ఫార్మ్స్ ఆల్రెడీ అనుకున్నారు, ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అవి ఇవన్నమాట. గేవ్, గివెన్. గివ్ అంటే ఇచ్చుట సింపుల్. ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఇది ఓకే. ఐ హావ్ గివెన్ అంటాం. ఐ గేవ్ ఇక్కడ అనమాట. షీ గేవ్, దే గేవ్ అట్లా వస్తుంది. ఐ గివ్ అని వస్తుంది. హీ గివ్స్ అని వస్తుంది. హీ హ్యాడ్ గివెన్ అని వస్తుంది. లేకపోతే సంథింగ్ వాజ్ గివెన్ అని వస్తుంది. ఓకే. ఇది పాస్ట్ పార్టిసిపుల్. రైట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. గేవ్, గివెన్. తర్వాత 14 భాష రావాలి అంటే వెర్బ్ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. తర్వాత ఎటువంటి సందర్భాలు వస్తాయి తర్వాత విపులంగా చర్చిద్దాం. 14. ది క్యాట్ ఈస్ వెరీ ప్రిటీ. ది క్యాట్ ఈజ్ వెరీ ప్రిటీ. ప్రిటీ అంటే బ్యూటిఫుల్ అనే మీనింగ్ వస్తుంది. ఆ పిల్లి చాలా అందముగా ఉన్నది. ఆ పిల్లి చాలా అందముగా ఉన్నది. ఓకే. ఇక్కడ ఉన్నది అని తెలుపుతోంది అంటే బీయింగ్ అనమాట కదా. ఉన్నది అంటే దాని స్థితిని తెలుపుతోంది. బీయింగ్ అంటే స్థితి. అది ఎలా ఉంది తెలుపుతోంది. ఓకే. చాలా అందముగా ఉన్నది అని తెలుపుతోంది. ఓకే. ఆ పిల్లి ఉన్న స్థితిని తెలుపుతోంది కనుక, అంటే బీయింగ్ తెలుపుతుంది కనుక ఈజ్ అనేటువంటిది వర్బ్ అవుతుంది. ఓకే. అది సంగతి. తర్వాత దీనికి వెర్బ్ ఫార్మ్స్ ఏమవుతాయి ఈజ్ కి? నేను అదనంగా చెప్తున్నా. ఇక్కడితో జవాబు అయిపోయింది. వెర్బ్ని గుర్తించాం, పాయింట్అవుట్ చేసాం. సారీ. ఈజ్ కి వెర్బ్ ఫార్మ్స్ చెప్తున్నా. ఈజ్, వాస్, వాస్. ఓకే. ఈజ్ కేమో ఇదేమో ప్రెజెంట్ టెన్స్, వాజ్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. ఈజ్, వాజ్. అదే ప్లూరల్ అనుకోండి ఆర్, వర్ వస్తుంది. ప్లూరల్ అయితే ఆర్, వర్ వస్తుంది. అది ఆఫ్ కోర్స్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక ఈజ్ అని వచ్చింది. అదే యు ఆర్ ప్రెటీ. యు సింగులర్ అయినా సరే యూతో ఆర్ అనాలి. యు ఆర్ ప్రెటీ. ఓకే. నువ్వు అందముగా ఉన్నావు. ఇది ఏకవచనం అయినా ఆ సందర్భంలో నువ్వు అంటున్నప్పుడు ఏకవచనం. ఓకే. ఏకవచనం అయినా సరే యూతో ఎప్పుడు ఆరే రావాలి. ప్రెజెంటెన్స్ లో ఆరే రావాలి. అలాగే పాస్టెన్స్ లో ఆరే రావాలి. ఓకే. అది రూల్. ఈ ఇంగ్లీష్ వ్యాకరణంలో అది రూల్. ఓకే.
ఈజ్కేమో వెబ్ ఫార్మ్స్ ఏమిటి? ఈజ్, వాస్. ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఇదేమో ఆర్ కి రాస్తున్నాను. ఈ ఈజ్ కి ప్లూరల్ ఆర్, ఇది ప్రెసెంట్ టెన్స్. ఆర్ కి పాస్ట్ టెన్స్ వర్, వజ్ కి పాస్ట్ ప్లూరల్ వర్. అట్లనే పాస్ట్ పార్టిసిపల్ కూడా వర్రే. ఇది వర్ అనేటువంటిది యా యు యు ఏకవచనం మాత్రం ఇది ఎక్సెప్షన్ అనమాట. ప్రెసెంట్ టెన్స్ లో ప్లూరల్ కి ఆర్ అని చెప్పాలి, ఆరు. కానీ యు ఏకవచనం అయినా సరే ఆర్ అనాలి, అది ఎక్సెప్షన్. అది ఓకే, యు వాడేటప్పుడు మాత్రం ఎక్సెప్షన్. సింగులర్ అయినా సరే ఆర్ వాడాల్సిందే. అట్లానే పాస్ట్ టెన్స్ లో సింగులర్ అయినా సరే వర్ వాడాల్సిందే అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత 15. ఓకే. 15 ఏమిటి? హీ డ్రింక్స్ వాటర్. హీ డ్రింక్స్ వాటర్. 15. హీ డ్రింక్స్ హీ డ్రింక్స్ డ్రింక్స్ వాటర్. ఓకే. హీ డ్రింక్స్ వాటర్. కరెక్ట్. హీ డ్రింక్స్ వాటర్. అతను అతను నీళ్ళని తాగుతున్నాడు. అంటే అతను అంటే రోజు తాగుతాడు కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఈ అనేది మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ ఏకవచనం. అందువల్ల డస్ డ్రింక్ అని వాడాలి. డస్ డ్రింక్ డ్రింక్స్ అవుతుంది. హీ డ్రింక్స్ వాటర్. ఓకే. ఆఫ్ కోర్స్ వాడు ప్రశ్న ఏమడిగాడు? వెర్బల్ పాయింట్ అవుట్ చేయమన్నాడు. దానికి సంబంధించింది సమాధానం ఏమిటి? అతను నీళ్ళని తాగుతున్నాడు అంటే రోజు చేసి తాగుతూ ఉంటాడు. అందువల్ల ఇక్కడ అతను చేసే పని తెలుపుతుంది. ఏమిటి? తాగడం. అందువల్ల ఇది వెర్బ్ అవుతుంది. ఇదేమో డూయింగ్ తెలుపుతుంది. అందువల్ల వెర్బ్ అవుతుంది. ఓకే. హా యా తర్వాత అదనంగా ఏంటంటే అతను అదనంగా ఏమిటి? అతను అతను అంటే మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ ఇది. ఓకే. తర్వాత ఏకవచనం. అందులో డస్ డ్రింక్ అనాలి. ఇది అసెప్టివ్ సెంటెన్స్ అంటారు. అందువల్ల డ్రింక్స్ అని చెప్పాలి, డస్ డ్రింక్ అనకూడదు. ఓకే. అందులో డ్రింక్స్ డస్ డ్రింక్ ఈక్వల్ టు డ్రింక్స్ అవుతుంది. డ్రింక్స్ వాటర్. ఓకే. తర్వాత దీనికి పాస్ట్ టెన్స్ వెబ్ ఫార్మ్స్ చెప్తాయి. డ్రింక్ 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 డ్రాంక్ డ్రంక్. ఓకే. డ్రింక్ డ్రాంక్ డ్రంక్. రైట్. డ్రింక్ డ్రాంక్ డ్రంక్. ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇదేమో పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. నేను నిన్నటి పాఠం కాకుండా అంత ముందు పాఠంలో రెండు వర్డ్స్ కి నేను వెర్ ఫార్మ్స్ మనం వచ్చి వదిలేసాను. అదేమిటి? అవి ఇవనుకుంటా. ఒకటేమో చిప్. చిప్ చిప్ పక్షులు, చిన్న పక్షులకు గట్టిగా వస్తాయి కదా, చిప్పింగ్ అంటారు. చిప్ చిప్ చిప్. ఓకే. చిప్ 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 అవుతుంది. ఓకే. అట్లానే షైన్ షైన్ షోన్ షోన్. ఓకే. ది సన్ షైన్స్. అది చెప్తున్నప్పుడు అనుమానం వచ్చి నేను ఊరుకున్నాను. షైన్ కి వెబ్ ఫార్మ్స్ ఏమవుతాయి? షైన్ షోన్ షోన్ అవుతాయి. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. నేను అంతకుముందు నిన్నటిది కాక ముందు పాఠంలో ఈ రెండు అనుమానం వచ్చి వదిలేస్తాను. ఇప్పుడు చెప్తున్నా. షైన్ షోన్ షోన్. ఇది ఏంటి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే. యా తర్వాత 16వది ఇంతకు ముందు నేను చేశాను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్ లో యా ఎక్సర్సైజ్ 4 లోకి వెళ్తాను. ఇది ఎక్సర్సైజ్ 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 4. ఓకే. ఫిల్ అప్ ది బ్లాంక్స్ విత్ వర్బ్స్. ఈ క్రింది ఖాళీ స్థలంలో వెర్బ్స్ తో పూర్తి చేయము. ఏ 1 చేశాను. ది సన్ డాష్, ది సన్ షైన్స్, ది సన్ రైజెస్ అని కూడా అనొచ్చు.
ఒకటేమిటి ది సన్, ఏలో ఒకటి ది సన్ డాష్ అని ఇచ్చాడు. వెబ్ ఫామ్స్ కూర్చున్నాడు. ఇంగ్లీష్ లో ఎక్సర్సైజ్ అంటే మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటారు. వ్యాయామం అని ఒక మీనింగ్ ఉంది. ఇంకోటి ఏమిటి అభ్యాసం అని కూడా మీనింగ్ ఉంది. అభ్యాసం, తెలుగులో అభ్యాసం అంటారు కదా, లెక్కల్లో వస్తుంది అభ్యాసం అని. అభ్యాసం ఒకటి, అభ్యాసం రెండు, అధ్యాయం, అందులో అభ్యాసాలు వస్తూ ఉంటాయి. అభ్యాసం అంటే ప్రాక్టీస్ యాక్చువల్గా కదా, అది ఇంకొక మాట. ఓకే, ఎక్సర్సైజ్ కి ఒక తెలుగు అర్థం ఏంటంటే అభ్యాసం అని. ఓకే, ది సన్ డాష్ రైజెస్ అని చెప్పాను, అది కరెక్టే. ఇంకో విధంగా ది సన్ షైన్స్ అని కూడా రాయొచ్చు. ది సన్ షైన్స్. ఓకే, సూర్యుడు ఉదయిస్తాడు. ఓకే, రోజు జరిగే పని కనుక ది సన్ రైజెస్ కరెక్ట్. అట్లనే ది సన్ షైన్స్, ప్రకాశిస్తాడు కూడాను ఆయన, అందువల్ల ఇది కూడా కరెక్టే. ఓకే, యా. రైజ్, రోజ్, రిజన్. రైజ్ వాడితే కనుక దాని వెర్బ్ ఫార్మ్స్ ఏమిటి? రైజ్, రోజ్, రిజన్. ఓకే, ఈ రోజ్ ఇక్కడ ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. రోజ్ అంటే మళ్ళీ గులాబీ అని ఉంది, అది నౌన్. ఇదేమో వెర్బ్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది వర్బ్. ఓకే, వెర్బ్ ఫార్మ్ ఇది. రైట్. తర్వాత రెండవది ది డాగ్ డాష్, ది డాగ్ డాష్. ఓకే, కుక్క ఏం చేస్తుంది? మొరుగుతుంది. ఓకే, సో ది డాగ్ బాక్స్ అనాలి, బార్క్ అనకూడదు. ఎందుకు అనకూడదు? కుక్క అంటే ఎవరు? నేను కాదు, మీరు కాదు, ప్రథమ పురుష కాదు, ద్వితీయ పురుష కాదు, తృతీయ పురుష, థర్డ్ పర్సన్ ఇది. తర్వాత ఏకవచనం, అందువల్ల బార్క్, బార్క్ డస్ బార్క్ అనమాట. డస్ బార్క్ అని అనకూడదు, ఎస్ఎఫ్టిఓ చెప్పాలి, అంటే బాక్స్ అవుతుంది అనమాట. ఇదేమో థర్డ్ పర్సన్, మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ అంటారు. అంటే కుక్క వ్యక్తి అని కాదు అర్థం తీసుకోకూడదు ఇక్కడ. పర్సన్ అంటే జంతువులు కూడా వచ్చేస్తాయి అందులోకి. ఓకే, ప్రాణులు అన్ని వస్తాయి. ది డాగ్ థర్డ్ పర్సన్, ఏకవచనం కనుక బాక్స్ అనాలి. ఓకే, కుక్క మొరుగును, కుక్క మొరుగుతుంది, రోజు చేసే పని కదా, అందుకని సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. బాక్స్ ఇది వెర్బ్ అవుతుంది. అట్లనే బార్క్, బార్క్, బార్క్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఓకే, బార్క్, బార్క్, బార్క్ అనుకుంటా వెర్బ్ ఫార్మ్స్. ఓకే, అట్లానే ఇంకో విధంగా ది డాగ్ బైట్స్ అని కూడా అనొచ్చు. ఆ కుక్క, ఆ కుక్క, ది అన్నాడు కదా, పర్టికులర్ డెఫినెట్ ఆర్టికల్ ఇది. ది ఆ కుక్క కరుస్తుంది, ఆ కుక్క కరుస్తుంది, రోజు చేసే పని అనుకుంటా, అందువల్ల బైట్స్ అనొచ్చు. ఓకే, అక్కడ బైట్ అంటే కరవడం, ఇది మళ్ళీ థర్డ్ పర్సన్ సింగులర్ కనుక బైట్స్ అనాలి. డస్ బైట్ అనమాట, బైట్స్ అనమాట. బైట్, బిట్, బిట్ అనుకుంటా వెర్బ్ ఫార్మ్స్. బాక్స్ కే, బార్క్ కే వెర్బ్ ఫార్మ్స్ బార్క్, బార్క్, బార్క్ అనుకుంటా. గూగుల్ తల్లిని కానీ లేకపోతే చాట్ జీపీటీ తల్లిని కానీ అడిగితే తెలుస్తుంది. ఓకే, తర్వాత బైట్కి బైట్, బిట్, బిట్ అనుకుంటా. బైట్, బిట్, బిటెన్ ఏమో, బైట్, బిట్, బిటెన్, బైట్, బిట్, బిటెన్ అయి ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తా. ఇది చాట్ జీపీటీ తల్లిని అడిగితే చెప్తుంది బైట్, బిట్, బిటెన్. ఓకే, స్పిట్, స్పిట్, స్పిటెన్ అనుకుంటా అట్లా. ఓకే, తర్వాత మూడు, మూడు చెప్పాను. ది మ్యాన్ వాక్స్ విత్ హిస్ డాష్ లెగ్స్ అని చెప్పాను. ఓకే, నో నో, ది మ్యాన్ వాక్స్ విత్ హిస్ డాష్ వెర్బ్ తో నింపాలి. నో నో నో, వేరే దాంట్లో వెళ్ళిపోయాను, సారీ, నౌన్స్ లో వెళ్ళిపోయా. యా, ది డాగ్ అయింది. మూడు కూడా చేశాను. ఫైర్ డాష్, ఫైర్ క్రీప్స్ అని చెప్పాను. తర్వాత నాలుగు బర్డ్స్, బర్డ్స్ డాష్, బర్డ్స్ డాష్. పక్షులు ఏమిటి? ఎగురుతాయి, పక్షులు ఎగురుతాయి. ఓకే, ది బర్డ్స్ ఫ్లై, ది బర్డ్స్ ఫ్లై. ఓకే, ఎందుకు ఫ్లై? బర్డ్స్ పక్షులు ఎప్పుడూ ఎగురుతాయి. ఓకే, ఎల్లవేళల్లోనూ ఎగురుతూ ఉంటాయి. ఎక్కడ ఏంటి ప్రెడేటర్స్ అంటే వాటికి హాని చేసేవాళ్ళు లేకపోతే చక్కగా ఎగురుతూ ఉంటాయి. లేక కొంచెం స్థిమితంగా ఉంటాయి, ఎగరకుండా, లేకపోతే ఎగురుతూ ఉంటాయి. బర్డ్స్ ఫ్లై, ఇది ఏమిటి? మీరు కాదు, నేను థర్డ్ పర్సన్ ప్లూరల్, ఇది ప్లూరల్ కనుక ఫ్లై అనాలి. అదే బర్డ్ అనుకోండి, ఫ్లైస్ అనేవాళ్ళు మీరు, ఫ్లైస్. ది బర్డ్ అనుకోండి, బర్డ్ ఫ్లైస్, పక్షి ఎగురుతుంది. ఇదేమో సింగులర్, ఇదేమో ప్లూరల్ కనుక ఫ్లై అన్నారు. సింగులర్ అయితే ఫ్లైస్, ఎఫ్ఎల్ పక్కన అయ్యి డస్ ఫ్లై అంటే ఫ్లైస్ అని అవుతుంది. ఓకే, యా, యా, తర్వాత ఐదు ఇక్కడ యాజ్ ఫర్ ఐ రిమెంబర్ ఫ్లైస్ ఇస్ కరెక్ట్. ఈ స్పెల్లింగ్ ఇక్కడ ఏమవుతుందంటే డస్ ఫ్లై అవ్వాలి. ఈ ఈ సందర్భంలో డస్ ఫ్లై అవ్వాలి.
డస్ ఫ్లై, అలా ఫ్లైస్ అవుతుంది, ఫ్లైస్ అయిపోతుంది. ఓకే, ఎఫ్ఎల్ ఎఫ్ఎల్వై పక్కన ఎస్ కాదు, ఎఫ్ఎల్ఐఎస్ అవుతుంది. దీనికి కొంచెం తేడా అన్నమాట. ఓకే, యా, దట్స్ వాట్ మై మెమరీ సేస్. ఓకే, తర్వాత 5 5 5 చేశాను. ది బర్డ్ డాష్, ది బర్డ్ ఫ్లైస్ అవుతుంది. ఓకే, యా, ఇది చెప్పాను. 6 చిల్డ్రన్ డాష్, చిల్డ్రన్ డాష్. ఓకే, పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుంటారు. పిల్లలు ఆడుకుంటారు. చిల్డ్రన్ అంటే థర్డ్ పర్సన్, మీరు కాదు నేను కాదు. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ కనుక ప్లే అనాలి. ఓకే, చిల్డ్రన్ ప్లే, వాళ్ళు ఆడుకుంటారు. ఓకే, అందులో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పాలి. రోజు ఆడుకుంటూ ఉంటారు కదా, అందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం చిల్డ్రన్ ప్లే. ఓకే, ఇక్కడ దీనికి వెర్ ఫార్మ్స్ ఫ్లైకి నేను చెప్పలేదు. అవి ఏమవుతాయి? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అవుతాయి. ఫ్లూ, ఫ్లోన్ అవుతాయి. ఎఫ్ఎల్డబ్ల్యూ, ఎఫ్ఎల్ఓ, డబ్ల్యూఎన్. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే, తర్వాత చిల్డ్రన్ ప్లే. ఓకే, దాంతో దీన్ని నింపేస్తాం. చిల్డ్రన్ క్రై అని కూడా అనొచ్చు. పిల్లలు ఏడుస్తూ ఉంటారు, చిన్నపిల్లలు, మరి ఇన్ఫాంట్స్ అయితే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఓకే, పసిపిల్లలు అయితే. ఓకే, తర్వాత ప్లేకి ఏమిటి? ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లే, ప్లేడ్, ప్లే, ప్లేడ్. ఓకే, ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇవి బి ఫార్మ్స్. ఓకే, తర్వాత తర్వాత 7 యూ డాష్ ఏ టీచర్, యూ డాష్ ఏ టీచర్. ఓకే, మీరు అంటే ఎక్కువ టీచర్ని గౌరవిస్తే బాగుంటుంది. మీరు ఒక ఉపాధ్యాయులు, మీరు ఒక ఉపాధ్యాయులుగా ఉన్నారు అన్నమాట. అంటే స్థితిని తెలుపుకోండి. అందులో యూతో ఎప్పుడు ఆర్ రావాలి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ఇక్కడ సింగులరే, ఎందుకంటే ఒక ఉపాధ్యాయులు ఉంటున్నాం కదా, ఇది సింగులరే. యు ఆర్ ఈ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆర్ అనే రావాలి. యు ఆర్ టీచర్, నీవు ఒక ఉపాధ్యాయునిగా ఉన్నావు. ఇది స్థితిని తెలుపుతోంది, బీయింగ్. అందువల్ల ఇది వర్బ్ అవుతుంది. ఓకే, ఇది ప్లూరల్ కాదు, ఎందుకంటే ఏ టీచర్, ఒక ఉపాధ్యాయులు అంటున్నాం అంటే అందువల్ల ఇది ఏకవచనమే. మళ్ళా ఇందాక చెప్పాను నేను, ఆర్కి వెర్ ఫార్మ్స్ ఏంటి? ఆర్, వో, వర్, ఆర్, వర్ అవుతుంది. ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, తర్వాత 8 ఫిషెస్ డాష్, ఫిషెస్, ఫిషెస్ డాష్. చేపలు ఏం చేస్తాయి? చేపలు ఈదుతాయి, ఈదుతాయి. ఈదడం అంటే స్విమ్మింగ్ అన్నమాట. ఫిషెస్ స్విమ్. ఇది అంటే రకరకాలు, అంటే ఫిష్ కి ఫిష్ ప్లూరల్, కానీ స్పెషీస్ మారితే ఫిషెస్ అని వాడతారు. స్పెషీస్ అంటే ఏమవచ్చు? ప్రాన్స్ అవ్వచ్చు, ఓకే, డాల్ఫిన్స్ అవ్వచ్చు, సాల్మన్స్ అవ్వచ్చు, ఓకే, వేల్స్ అవ్వచ్చు, తర్వాత షార్ట్ ఫిష్ అవ్వచ్చు. అట్లాగా స్పెషీస్ మారుతుంటే ఫిషెస్ అంటారు ప్లూరల్ కి. ఓకే, ఫిషెస్ స్విమ్, చేపలు ఈత్తాయి. అందువల్ల ఇది ప్లూరల్. మీరు థర్డ్ పర్సన్, మీరు కాదు నేను కాదు, థర్డ్ పర్సన్ ప్లూరల్. అందువల్ల స్విమ్ అనాలి, స్విమ్స్ అనకూడదు. చేపలు ఈత్తాయి. ఓకే, అందువల్ల ఇది verb. ఇంకొక వర్డ్ ఏంటి verb కూడా ఉంది, స్పాన్. ఫిషెస్ స్పాన్. ఓకే, అవి ఓకే, అవి చాలా వరకు ఫిష్ ఏమిటి, గుడ్లను పెడతాయి. అవి దాని స్పానింగ్ అంటే గుడ్లను పెట్టడానికి స్పానింగ్ అంటారు. ఇది ప్లూరల్ కానీ స్పాన్ అనేది verb అవుతుంది. సో ఫిష్ స్పాన్ అంటారు. ఓకే, సో ఇక్కడ స్విమ్, స్వామ్, స్వామ్. స్విమ్ కి వెబ్ ఫార్మ్స్ చెప్తున్నా. స్విమ్, స్వామ్, స్విమ్, స్వామ్, స్వమ్. నా మెమరీ ప్రకారం నేను వెళుతున్నాను, వెరిఫై చేయండి. లేకపోతే జార్జి విడితల్లిని అడగాలి. స్విమ్, స్వామ్, స్వమ్. ఓకే, స్వమ్.
SWUM, 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 swum. ఓకే, స్విమ్ అంటే ఈదడం, ఇది ప్రజెంట్ టెన్స్. స్వామ్ ఈదెను, పాస్ట్ టెన్స్. స్వమ్ అంటే ఈదబట్టం. ఓకే, అట్లా స్పాన్ కి స్పాన్, స్పాండ్, స్పాండ్ అని రావచ్చు. స్పాన్, స్పాండ్, స్పాన్డ్, WNED రావచ్చు. ఓకే, అవి చాట్ జీపీటీ తెలియని కానీ ఏదైనా వేరే గ్రామర్ పుస్తకంలో కానీ వెతకండి, దొరుకుతుంది. 9 డాగ్స్ డాష్, డాగ్స్ డాష్. ఓకే, కుక్కలు పరిగెత్తాయి. ఓకే, కుక్కలు పరిగెత్తుతాయి. రన్. ఓకే, కుక్కలు పరిగెత్తాయని చెప్పాలి. ఓకే, అది అంటే కుక్కలు పరిగెత్తుతున్నవి, పరిగెత్తుతాయి. రోజు జరిగే పని పరిగెత్తుతాయి అంటాం మన తెలుగులో. అంటే పరిగెత్తుతున్నవి అనమాట. ఓకే, ఓకే, ప్రతిరోజు పరిగెత్తుతున్నవి కదా. అందువల్ల ఏంటి, ఇది సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. ఇదేమో ప్లూరల్, థర్డ్ పర్సన్. మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్, ప్లూరల్. రన్ అనే అనాలి, రన్స్ అనకూడదు. డాగ్ అయితే రన్స్ అనేవాళ్ళం, డాగ్స్ కనుక రన్ అనాలి. ఓకే, డాగ్స్ రన్. ఓకే, డాగ్స్ జంప్, డాగ్స్ బైట్, అట్లా అనమాట, అలా వస్తుంది. ఓకే, డాగ్స్ రన్ అనాలి. అట్లా డాగ్స్ బైట్, కుక్కలు కరుస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అదే అదే ఇవి రెండు చేసే పని తెలుపుతాయి. ఈ కుక్కలు చేసే పని అందులో వెర్బ్లు అవుతాయి. ఓకే, రన్, ర్యాన్, రన్. రన్ కి వెర్బ్ ఫార్మ్స్ రన్, ర్యాన్, రన్. ఓకే, రన్ కి రన్నే పాస్ట్ పార్టిసిపల్. రన్, ర్యాన్, రన్. ఓకే, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. బైట్, బిట్, బిట్. బైట్, బిట్, బిటెన్ అయి ఉంటుంది. బైట్, బిట్, బిటెన్. ఓకే, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్. బైట్, బిఐటి, బైట్, బిట్, బిటెన్. పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే, వెరిఫై చేయండి. మై మెమరీ సేస్ దిస్ ఇస్ ది కరెక్ట్ ఫార్మ్. ఓకే, యా. 10 డాష్ ది డోర్, డాష్ ది డోర్. ఆ తలుపుని తెరువు అనొచ్చు, లేకపోతే ముయ్యి అనొచ్చు. అందులో షట్, షట్ అంటే ముయ్యి అని. ఇక్కడ ఎదుటి వ్యక్తి చెప్తున్నాడు సెకండ్ పర్సన్ కి, అందులో యూ షట్ ది డోర్ అనమాట. యూ అని చెప్పక్కర్లేదు ప్రత్యేకం. ఎదురుగా మనిషి ఉన్నాడు, వాడికి షట్ ది డోర్ అంటే వాడినే అనమాట. అతనితో వాడిని ఆ ఆమెని ఆమెకి చెప్తున్నాం అనమాట. ఏంటి, ఆ తలుపు ముయ్యమని. షట్. యూ అని గనక, యూ ఉంది హిడెన్, అది యూతో ఏమొస్తుంది, షట్ అని వస్తుంది. యూ షట్ ది డోర్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, యూ షట్ అని వస్తుంది. ఇదేమో ఈ వాక్యంలో మొదటి అక్షరం కనుక క్యాపిటల్ ఎస్ రాయాలి. అట్లనే ఓపెన్ అని కూడా అనొచ్చు. మూసుంటే యూ ఓపెన్ ది డోర్ అని అనొచ్చు. నువ్వు అంటే యూ అని లేదు, ఓపెన్ ది డోర్ అంటే అర్థం యూ ఓపెన్ ది డోర్ అని. ఓకే, ఓపెన్ అనేది వెర్బే, షట్ అనేది వెర్బే. ఓకే, షట్ కి వెర్బ్ ఫార్మ్స్ ఏమవుతాయి, షట్, 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 షట్ అవుతాయి. ఓకే, పుట్, పుట్, పుట్ అవుతాయి. కట్, కట్, కట్ అవుతాయి. ఓకే, ఓపెన్ కి ఓపెన్డ్, ఓపెన్డ్ అవుతుంది. ఓపెన్డ్, ఓపెన్డ్ అవుతుంది వెర్బ్ ఫార్మ్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో పెడతాను. 10 చెప్పాను, 11. 11. ది హార్స్ డాష్, ది హార్స్ డాష్. గుర్రం ఏం చేస్తుంది, సకిలిస్తుంది. సకిలించడాన్ని నెయ్యి అంటారు. ది హార్స్ నెయ్స్. ఓకే, చాట్ జీపీటీ తెలియ చెప్పింది. ది హార్స్ నెయ్స్ అంటే సకిలిస్తుంది. NEIGHS, నెయ్యి అంటే గుర్రం శబ్దం చేయడానికి సకిలించడం ఉంటాం కదా, అది. ది హార్స్, ఆ గుర్రము రోజు చేస్తూ ఉంటుంది. నెయ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. అందువల్ల నెయ్యి, నెయ్యి డస్ నెయ్యి అంటే నెయ్స్ అవుతుంది. నెయ్యడేమో, అది నేను వెరిఫై చేయాలి. ఓకే, మీరు కూడా పట్టుకోండి, దీని వెబ్ ఫార్మ్స్ ఏమిటో పట్టుకోండి నెయ్యికి. 12. ఓకే, ది హార్స్ రన్స్ అని అనొచ్చు, ది హార్స్ జంప్స్ అని అనొచ్చు. ఓకే, ది హార్స్ రన్స్ అనొచ్చు, ది హార్స్ జంప్స్ అనొచ్చు, జంప్. ఓకే,
ఇవన్నీ ఇవన్నీ వెర్బ్లే అవుతాయి. పరిగెడుతుంది, జంప్ చేస్తుంది. ఓకే, గ్యాలప్స్ అనొచ్చు. ఓకే, జంప్ జంప్ జంప్, రన్ ర్యాన్ రన్. ఓకే, ఆ, అట్లా గ్యాలప్స్ అని కూడా అనొచ్చు. ఓకే, తర్వాత 12. 12 ఏంటి? బాయ్స్ డాష్. బాయ్స్ డాష్. ఏం చేస్తారు పిల్లలు? ఆడుకుంటారు. ఆడుకుంటారు, పరిగెడతారు. ఓకే, అల్లరి చేస్తారు. అల్లరి చేయడానికి తెలియ ఉంటుంది. ఓకే, రైట్. ఆ తర్వాత ఆలోచిద్దాం. ఓకే, దే మేక్ ఎ నాయిస్. ఓకే, బాయ్స్. ఓకే, చాలా అయిపోతాయి. ఆ, ఆ, తర్వాత యా, తర్వాత 13. 13 ప్లే ప్లేడ్ ప్లేడ్ అవుతుంది. ప్లే ఫాన్స్ ప్లే ప్లేడ్ ప్లేడ్. మగపిల్లలు అల్లరి చేస్తారు. అంటే ఆడపిల్లలు చేయరని కాదు, బహుశా తక్కువ చేస్తారేమో. బాయ్స్ రన్. మగపిల్లలు పరిగెడతారు, ఆడపిల్లలు పరిగెట్టడం కాదు. జనరల్ గా వాళ్ళు చేసే పని. మగపిల్లలు వర్ణిస్తున్నాం, ఆడపిల్లల గురించి ఇక్కడ చెప్పలేదు. వాళ్ళు పరిగెడతారు. ఓకే, అది సంగతి. 13. డాష్ ఆన్ ది బెంచ్. డాష్ ఆన్ ది బెంచ్. ఓకే, అంటే ఆ బెంచ్ మీద నువ్వు కూర్చో అంటే యూజ్ సిట్ అనమాట. సెకండ్ పర్సన్ ఎదుర్కొంటా ఉన్న వాళ్ళతో చెప్పేటప్పుడు యూ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, హిడెన్ అవుతుంది, ఇంప్లిసిట్ అవుతుంది అనమాట. యూ సిట్ ఆన్ ది బెంచ్. సిట్. యూ సిట్ ఆన్ ది బెంచ్. పనిష్మెంట్ ఇవ్వాలంటే స్టాండ్ ఆన్ ది బెంచ్ అనమాట. ఓకే, సిట్ సాట్ సాట్ అవుతుంది. ఓకే, సిట్ ఆన్ ది బెంచ్. సిట్ ఆన్ ది బెంచ్ అంటే ఆ బెంచ్ మీద కూర్చో. ప్లూరల్ అయినా అవ్వచ్చు, కూర్చోండి అని అనమాట. ఈ కూర్చోండి అని అనాలన్నా, కూర్చో అని అనాలన్నా, ఏకవచనమైన బహువచనమైనా సిట్ అనే వస్తుంది. ఓకే, యూ సిట్. యూ సింగిల్ అయినా ప్లూరల్ అయినా సిట్ అనే వస్తుంది. ఇక్కడ సిట్ సాట్ సాట్. ఓకే, ఇదేమో ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. ఓకే, అదనమాట. సో సిట్ వెర్బ్ అవుతుంది. ఇదేమిటి? చేసే పని తెలుపుతుంది కనుక ఇది వెర్బ్ అవుతుంది. యూతో వస్తుంది, నువ్వు చేసే పని. ఓకే, అది సంగతి. 14. ది కాక్ డాష్. ది కాక్. ది కాక్ డాష్. ఓకే, ఇది మనం నౌన్స్ తో నింపేటప్పుడు ఇది ఇచ్చారు, ఇక్కడ ఇక్కడ వెర్బ్ ఇచ్చేసారు. ది డాష్ అని గుర్తొస్తే మీకు అది ది కాక్ క్రోస్. ది కాక్ క్రోస్. ఇది నేను చాట్ జీపీటీ నుంచి నేర్చుకున్నాను. ది కాక్ క్రాస్. కోడిపుంజు రైట్. కుక్రోకో ఉంటుంది కదా, దాన్ని క్రోయింగ్ అంటారు. అది అది క్రో అంటే ఆ కాకి. ఏంటి కోడిపుంజు అలా కుక్రొక్కో అని కూడా క్రో అంటారు. ఓకే, ది కాక్ క్రాస్. ది కాక్ అనేది ఏమిటి? ఏకవచనం. ఏకవచనము రోజు చేస్తుంది, అందువల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. డస్ క్రో అనమాట. డస్ క్రో ఈజ్ ఈక్వల్ టు క్రోస్. ఇది అసర్టివ్ సెంటెన్స్ అంటారు, ఇంట్రాగేటివ్ కాదు కనుక క్రోస్ అనాలి. ఓకే, అది సంగతి. తర్వాత 14. 15. డాష్ యువర్ బుక్స్. 15. డాష్ యువర్ బుక్స్. డాష్ యువర్ బుక్స్. యువర్ బుక్స్. ఓకే, డౌన్. డౌన్ కూడా ఉంది. డాష్ యువర్ బుక్స్ డౌన్. నీ పుస్తకాల కింద పెట్టు. నీ పుస్తకాలని కింద పెట్టుము. కీప్ అనవచ్చు. కీప్ యువర్ బుక్స్ డౌన్. పుట్ యువర్ బుక్స్ డౌన్ అని కూడా అనొచ్చు. ఓకే, నీ పుస్తకాలని కింద పెట్టు. నీ పుస్తకాల్ని, నీ ఆర్ మీ పుస్తకాల్ని కింద పెట్టండి. అంటే యూ అని అనక్కర్లేదు, ఎదుర్కొన్నా ఉన్న వాళ్ళతో హిడెన్ అవుతుంది. కీప్ యువర్ బుక్స్ డౌన్. మీ పుస్తకాలని కింద పెట్టండి, లేకపోతే నీ పుస్తకాలని కింద పెట్టుము. పెట్టు ఏకవచనం చెప్పొచ్చు, బహువచనానికి కీప్ అని వస్తుంది, కీప్ అనే వస్తుంది. యూ కీప్. యూ సింగులర్ అయినా ప్లూరల్ అయినా కీప్ అనే వస్తుంది. అటనే పుట్ పుట్ పుట్. యూ పుట్. యూ సింగులర్ అయినా ప్లూరల్ అయినా పుట్ అనే వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే, ఇక్కడ కీప్ కి వెర్బ్ ఫార్మ్స్ చెప్తా. కీప్, కెప్ట్ కెప్ట్. కీప్, కెప్ట్ కెప్ట్. ఓకే, ఇదేమో ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. అట్లా పుట్ పుట్ పుట్. పుట్ పుట్ పుట్. పుట్కి బి ఫార్మ్స్ పుట్ పుట్ పుట్. అలాగే కట్ కట్ కట్. సియుటి సియుటి సియు. ఇక్కడేమో పుట్ కి యు, యూకి ఊ అనే శబ్దం వచ్చింది. ఇక్కడ కట్ కి, ఇక్కడ యూకి ఆ అనే శబ్దం వచ్చింది.
అది ఆంగ్లేయుడి భాషా గొప్పతనం. ఓకే. యా, పుట్ పుట్ పుట్, ఇవి వెర్ ఫార్మ్స్. అట్లానే కట్ కట్ కట్, ఇవే వెర్ ఫార్మ్స్ అవుతాయి. ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే. అరగంట పైన అయింది, ఇంకా వస్తే నేమేమో వస్తా. Is it? Where am I? In exercise 4. Yeah. ఇంకా బిసిడీలు ఉన్నాయి. ఓకే, బి పూర్తి చేసి ఆపిస్తానండి. చాలా ఉన్నాయి కదా, అందుకని బి పూర్తి చేస్తాం. సెక్షన్ ఏ అయింది, సబ్ సెక్షన్ అనండి. బి అయింది, ఏ అయింది. ఇప్పుడు బిలోకి వెళతాం. యా, ఒకటి చేసాను ఇది వరకు, ఇప్పుడు రెండు చేస్తాం బిలో. హీ డాష్ ఎట్ ది మ్యాప్. హీ డాష్ ఎట్ ది మ్యాప్. ఓకే. అతను పటం వైపు వైపు ఆ పటము వైపు చూస్తూ ఉన్నాడు. ఈజ్ లుకింగ్ ఎట్, ఈజ్ లుకింగ్. అతను అతను ఆ పటము వైపు చూస్తున్నాడు. లుకింగ్ ఎట్. ఓకే. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలంటే, అయితే హీ లుక్స్ ఎట్. సింపుల్ గా చెప్పాలంటే సింపుల్ ప్రజెంట్ లో హీ లుక్స్ ఎట్. రెండు కరెక్టే. ఓకే. ఇదేమో థర్డ్ పర్సన్ సింగులర్ కనుక లుక్స్ ఎట్ అనాలి. సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలంటే. ప్రెజెంట్ కంటిన్యూస్ లో అయితే హీ ఈజ్ లుకింగ్ ఎట్ అనాలి. ఓకే. తర్వాత మూడు మూడు ఇద్దరు చేశాను, 4 పెడతా. ది క్రో డాష్ టు ది కౌ, ఐమ్ సారీ, ది కౌ డాష్ టు హార్న్స్, టు హార్న్స్. ఓకే. ఆవుకి ఆ ఆవుకి ఆ ఆవుకి రెండు కొమ్ములు ఉన్నాయి అంటే హ్యాస్ చెప్పాలి. ఆ ఆవు అంటే ఏకవచనం, అందువల్ల హ్యాస్ వస్తుంది. ఒక పొజిషన్ ని తెలుపుతుంది. ఆ ఆవుకి కలిగి ఉండడానికి తెలుపుతుంది కనుక పొజిషన్ అన్నమాట ఇది. అందువల్ల ఇది ఏకవచనం కదా, హ్యాస్ అని చెప్పాలి. ఓకే. రోజు ఉంటున్నాయి కదా, అందువల్ల హ్యాస్ అని చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ లో చెప్తాం. ది ది కౌ హ్యాస్ టు హార్న్స్. హార్న్స్ అంటే హార్న్ కొట్టడం అంటారే, అది అర్థం వస్తుంది. హార్న్ అంటే ఇంకోటి ఆ, ఆ, ఏమిటి, కొమ్ము అనే అర్థం కూడా వస్తుంది. ఓకే. అదనమాట సంగతి. తర్వాత యా, లుక్ ఈ వెర్ ఫార్మ్స్ చెప్పలేదు నేను. లుక్, లుక్ లుక్ లుక్, లుక్ లుక్ లుక్. ఓకే. అట్లానే ఓకే, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. హ్యాస్ కేమిటి, హ్యాస్, హ్యాడ్, హ్యాడ్. ఓకే. ఇదేమో ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్. ఓకే. యా, తర్వాత 5. ది డాష్ సిట్స్ ఆన్ ది చైర్. ది డాష్ సిట్స్, sits on the chair. It's on the chair. The dash, is it? No, no. నేను ఎక్సర్సైజ్ 2లో గడుపుతున్నా. 5, ఐఎమ్ సారీ. ఎక్సర్సైజ్ 2లో గడిపా, 4లో ఉన్నాను కదా, పేజీ తిరగబడి. యూ డాష్ ఏ టీచర్. యూ డాష్ ఏ టీచర్. ఇందాక వచ్చింది కదా, యూ డాష్ ఏ టీచర్ ఆర్. ఓకే. మీరు నువ్వు ఒక ఉపాధ్యాయునిగా ఉన్నావు, ఉపాధ్యాయునిగా ఉన్నావు అని కూడా చెప్పొచ్చు. మేలు తీసుకోవచ్చు, ఫెమిలో తీసుకోవచ్చు. ఏదైనా సరే యూతో ఆర్ రావాలి. సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలంటే యూతో ఆర్ రావాలి. యు ఆర్ ఎ టీచర్, యు ఆర్ ఎ టీచర్ అని కూడా అనొచ్చు పర్సన్స్ లో చెప్పాలంటే. ఓకే. ఆర్ కి వెర్ ఫార్మ్స్ ఏమిటి, ఆర్, వర్, వర్. ఓకే. అది సంగతి. ఆర్, ఆర్. ది కాజ్ డాష్, ది కాజ్ డాష్ ది మిల్క్. ఓకే. ది కాస్ అంటే దూడలు అనమాట. ఓకే. పెయ్యవచ్చు, పోతవచ్చు. ఓకే. కాస్ అంటే ఆవు గాని గేదె గాని పుట్టే పిల్లల్ని కాజ్ అంటారు. కాఫ్, కాజ్. కాఫ్ అనేది సింగులర్, కాజ్ అనేది ప్లూరల్. ఓకే. థీవ్స్ లాగా అనమాట. కాఫ్, కాజ్.
ఇది ఏకవచనం, ఇది బహువచనం. ఇది బహువచనం కనుక మీరు కాదు, నేను కాదు, థర్డ్ పర్సన్ కనుక రోజు జరిగే సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. రోజు జరిగే పని ఏం చేస్తారు పిల్లలు? ఆవు దూడ పాలు తాగును. చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఆవు దూడ పాలు తాగును. ఆ ఆవు దూడ ఆ పాలు తాగును. తాగును అని చెప్పాలంటే డ్రింక్స్. డ్రింక్. ఇక్కడ ఇది బహువచనం కనుక డ్రింక్ అనాలి. ది కౌస్ డ్రింక్ ది మిల్క్. ఆవు దూడలు ఆ పాలని తాగుతున్నాయి. ది కాజ్ డ్రింక్ ది మిల్క్. అట్లా అన్నమాట. ఓకే. తర్వాత 7. దే డాష్ రైటింగ్ కాపీస్. దే డాష్ రైటింగ్ కాపీస్. ఓకే. వారు వారు ఆ, కాపీలను రాయిచు ఉన్నారు. ఆర్ అనాలి కదా. ఇది ఇంగ్ ఫామ్. ఇది రైట్ కి ఇంగ్ ఫామ్ జెరండ్ అంటారు. ఓకే. సో దే అనేది బహువచనం గనక వాళ్ళు కాపీలు అంటే చేతి వ్రాతలో కాపీ, దీని కాపీ తీయరా అంటుంటాం. అంటే నకలు అంటే ఇంకో కాపీ అంటే నకలు అని కూడా అనొచ్చు. ఓకే. సో సో రాయడాన్ని ఉన్నదాన్ని మరొక అంతే అలాగే అదే విషయాన్ని రాయడాన్ని కాపీ అంటారు. ఓకే. అట్లా గుండ్రంగా రాయడం కూడా కాపీ రైటింగ్ అంటాం మనం. అదనమాట ఆ కాపీ. అట్లా కూడా మీనింగ్ వస్తుంది. దే ఆర్ రైటింగ్ కాపీస్ అంటే అంటే వాళ్ళు నకలు చేస్తున్నారని అర్థం. ఓకే. అందువల్ల దే అనేది ప్లూరల్ కనుక రాస్తూ ఉన్నారు అని చెప్దాం అనుకుంటే సింపుల్ ప్రెసెంట్ ప్రెసెంట్ టెన్స్ అనమాట. ఆర్ అవుతుంది. ఓకే. లైక్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కాదు ఇది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేమో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అందువల్ల ఆర్ దే కనుక ఆర్ అనాలి. దాంతోపాటు ఇంగ్ రావాలి. ఇంగ్ వచ్చినాక ఆర్ అనాలి. ఓకే. అదే సింగులర్ అయితే హీ ఈజ్ రైటింగ్ అంటాం. సింగులర్ అది ఇక్కడ హీ అని ఉంటే ఈజ్ రైటింగ్ అంటాం. ఓకే. ఆర్ కి చెప్పిన వెర్ ఫార్మ్స్ ఆర్, వర్, వర్. ఓకే. తర్వాత 8. దే డాష్ నో క్యాప్స్. దే డాష్ నో క్యాప్స్. వారు క్యాపులని ధరించలేరు. దే వేర్. దే హ్యావ్ నో క్యాప్స్ అని కూడా అనొచ్చు. వాళ్ళకి టోపీలు లేవు. వాళ్ళు టోపీలని కలిగి లేరు అంటే దే హ్యావ్ నో క్యాప్స్ అనొచ్చు. లేకపోతే వాళ్ళు టోపీలని ధరించి లేరు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే. అప్పుడు వేర్ అని కూడా దే వేర్ నో క్యాప్స్, దే హ్యావ్ నో క్యాప్స్ రెండు కరెక్టే. ఓకే. ఇక్కడ దే అనేది సింపుల్ ప్రెసెంట్. దే అనేది ఏంటి? థర్డ్ పర్సన్ ప్లూరల్. సింపుల్ ప్రెసెంట్ లో చెప్పాలంటే వేర్ అని చెప్పాలి. దే వేర్స్ అనకూడదు. ఓకే. అట్లనే ఇది పొజెసివ్. ఇక్కడ పొజెసివ్ ప్రెసెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం అనమాట. అంటే హ్యావ్ అనమాట పెర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఓకే. ఇది ప్రెసెంట్ పెర్ఫెక్ట్ అవుతుంది. అందులో వాళ్ళు కలిగి ఉండాలి అని చెప్పి వాళ్ళు టోపీలని కలిగి లేరు. దే హ్యావ్ నో క్యాప్. నో అనేది దే హ్యావ్ క్యాప్స్. దే హ్యావ్ క్యాప్స్ అంటే వాళ్ళు టోపీలను కలిగి ఉన్నారు. నో అంటే అర్థం వారికి టోపీ వారు టోపీలని కలిగి లేరు అని చెప్పుకోవాలి. అందువల్ల హ్యావ్ కూడా కరెక్టే. ఓకే. తర్వాత హ్యావ్ కి ఏంటి వెర్ ఫార్మ్స్? హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. ఓకే. ఇది ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్. వేర్ కి ఏమిటి? వేర్, వోర్, వాన్. ఓకే. వేర్, వోర్, వాన్. ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపుల్. 9. ఐ డాష్ ఎస్కాట్. ఐ డాష్ ఎస్కాట్. ఎస్కాట్. నేను ఒక రక్షక రక్షకుడిని. ఐ డాష్ ఎ స్కౌట్. రక్షక దళ సభ్యుడిని అట్లా అనమాట. ఐ డాష్ ఎ స్కౌట్. నేను ఒక రక్షకుడిగా ఉన్నాను. అయ్యాం అని చెప్పాలి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలనుకుంటే ఐ సింగులర్ గనక ఫస్ట్ పర్సన్ ఐతో ఎప్పుడు యామ్ రావాలి. ఎప్పుడు ప్రెసెంట్ టెన్స్ లో. అదే పాస్ట్ టెన్స్ అయితే ఐ వాజ్ ఏ స్కౌట్ అంటాం. ఓకే. ఐ ఆమ్ ఏ స్కౌట్. నేను ఒక రక్షక దళ సభ్యుడిగా ఉన్నాను. స్కౌట్స్ అండ్ గైడ్స్ అందులో వాడతాం కదా, ఆ స్కౌట్ ఇది. తర్వాత 10. యామ్ కి వెర్ ఫార్మ్స్ ఏంటి? యామ్, వర్స్, వర్స్. యామ్, వర్స్. ఓకే. అది సంగతి. తర్వాత 10. డాష్ హీ ఏ టీచర్. డాష్ హీ ఏ టీచర్.
క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. డాష్ హీ ఏ టీచర్. అతను అతను ఒక ఉపాధ్యాయుడా అని అడగాలి. అంటే మామూలుగా అయితే అతను ఒక ఉపాధ్యాయుడు అని చెప్పాలంటే హీ ఈజ్ ఏ టీచర్ అని వస్తుంది. కానీ ఇంట్రాగేటివ్ గనక ఆ వెర్బ్ ముందరకు వస్తుంది. ఈజ్ హీ ఏ టీచర్ అని అడగాలి. ఈ నౌన్ ముందర వెర్బ్ను పెట్టాలి ఇంట్రాగేటివ్ గనక. ఈజ్ హీ ఏ టీచర్. అతను ఒక ఉపాధ్యాయుడా, ఉపాధ్యాయునిగా ఉన్నాడా అంటే బీయింగ్ ని తెలుపుతోంది. అందులో ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఓకే, ఈజ్కి నేను చెప్పాను వెర్బ్ ఫార్మ్స్ ఏమిటి? ఈజ్, వాజ్, వాస్. ఓకే, అదే ప్లూరల్లో ఇక్కడ దే ఉందనుకోండి, దే టీచర్స్ అని క్వశ్చన్ మార్క్. దే టీచర్స్ అని ఉందనుకోండి, క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, అప్పుడు ఏమనాలి ఇక్కడ? ఆర్ దే టీచర్స్, ఆర్ దే టీచర్స్ అని అడగాలి. ఓకే, అదనమాట. ఇక్కడ ఇదేమో ఏకవచనం కనుక ఈజ్ అన్నాం, సింపుల్ ప్రజెంట్ లో అడుగుతున్నాం. ఓకే, తర్వాత తర్వాత ఏంటి? అది 11. The dash is drinking dash. The dash is drinking dash. Okay. Uh, the cow. The cow is drinking water. The cow is drinking water. Okay. No, no, no. Oh, I'm sorry. రెండు వెర్బులు నింపారు కదా. ఏం చెప్పాలి? ది డాష్ ఈస్ డ్రింకింగ్ వాటర్. ది డాష్ ఈస్ డ్రింకింగ్ వాటర్. ఇది ఎక్కడున్నా రెండులో గడిపోయా, అది తప్పు. ఐఎమ్ సారీ. రెండో అభ్యాసంలోకి వెళ్ళిపోయా. కన్ఫ్యూజన్, ఐఎమ్ సారీ. రెండో అభ్యాసంలో నౌన్లు కదా, అందులో గడిపోయాను, ఐఎమ్ సారీ. 11 ఎక్సర్సైజ్ ఫార్ 11 ఎక్సర్సైజ్ ఫార్. ఇది చేశాను, ఇదివరకు బి చేసేసాను, 11 చేసేసాను క్రితం పాఠంలో చూడండి. సో ఇక్కడితో సబ్ సెక్షన్ బి పూర్తయింది. ఎక్సర్సైజ్ బిలో సబ్ సెక్షన్ ఆర్ సబ్ సెక్షన్ అది పూర్తయింది. ఓకే, సో ఇక్కడితో ఇవాళ నేను ఆపదలుచుకున్నాను. ఓకే, సో మీరు మీ అంతటా మీరు ప్రయత్నించాలి. నేను ఎంత చెప్పినా సరే మీ అంతటా మీరు ప్రయత్నించకపోతే విద్య రాదు. మా అమ్మ అంటూ ఉండేది, తాడి చెట్టు ఎక్కేవాడి ఎమ్మ ఎంతవరకు తోస్తామరా అని. మహా అయితే 10 అడుగుల వరకు తోస్తాం. నిశ్చయం ఉంటే బహుశా 10 అడుగుల వరకు తోస్తాము, 12 అడుగుల వరకు. అప్పటి లోపల వాడు నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయాలి ఆ ఎత్తు లోపల. అప్పుడే వాడు 20-30 అడుగుల వరకు ఎక్కగలడు. ఓకే, సో నేను ఎంత చెప్పినా సరే మీకు ఆ పూర్తి ప్రయోజనాన్ని ఇవ్వదు. మీ అంతటి మీరు స్వాధ్యాయం చేయాలి. ఓకే, ఏ విద్య అంతే. సో ఇక్కడితో నేను ఆపదలుచుకున్నాను. రైట్, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్, నేను కొంచెం నెమ్మదిగానే పెడుతున్నాను, ఎందుకంటే మీలో కొందరు బహుశా నెమ్మదిగా అవగాహన చేసుకుంటారు. నేను కూడా అంత పర్ఫెక్ట్ టీచర్ కాకపోవచ్చు. ఓకే, నేను చెప్పేది డైరెక్ట్గా మీ బుర్రలోకి వెళ్ళకపోవచ్చు. సో అందుకు నేను నెమ్మదిగా పెడుతున్నాను. రైట్, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యొక్క అమూల్యమైన అమూల్యమైన అభిప్రాయాలు నాకు తెలియజేయండి. ఓకే, మీ స్పందనని, సమీక్షని, విమర్శల్ని, నిందలని అన్నిటినీ తెలియజేయండి. దానికి తదనుగుణంగా నేను మారుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే.